Today, I'm going to be a killer. First time, నేను ఒక మర్డర్ చేయబోతున్నా. లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అవే మనం వెళ్ళే దారిని డిసైడ్ చేస్తాం. హింసను ఆనందించడం నేను ఈ సమాజం నుంచి నేర్చుకున్నాను. అయ్యో పడిపోయావమ్మా, దెబ్బ తగిలిందా? ఎలా పడిపోయావు? గడప కొట్టేసిందా? రాదాన్ని కొట్టేద్దావా? కొట్టనా? బాగా కొట్టానా? ఇంకా కొడతావా? మా బుజ్జుగాని కొడతావా? నా మొదటి ప్రతీకార పాఠం మా నాన్న నుంచి నేర్చుకున్నాను. మన కాంప్రమైజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. హింసను ఆపటం అంటే హింసను వాయిదా వేయటమే. మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా. బొట్టు మాణిక్యం. బొట్టు మాణిక్యం అని పెద్ద గుండ అంట. 2 మట్రలు చేసాడంట. 4 అని చెప్పని. 2 కోళ్ళు తింటాడంట. ఒక ఫుల్ బాటిల్ తాగుతాడంట. ఒకడే 10 మందిని కొడతాడంట. అతను చూసి ఎవడని భయపడాల్సిందే తెలుసా? సుబ్రహ్మణ్య ఎవ్వరికి భయపడదు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్. పైలట్ అవుతా. అంత లేదు. నువ్వేమవుతావురా?
నా కొడుకు డాక్టర్ అయిపోతాడు. ఏదవా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈ రూపాయి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కో. బట్టలు పాడు చేసుకోకరోయ్. థర్డ్ క్లాస్ టీచర్ నన్ను కొట్టాడన్నా. సైకిల్ తినరా. ఎంత కొడితే అంత గొప్ప కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బంతిని కొడతాను, కాదంటే ఏంట్రా ఏంటి ఏంటి ఏం చేస్తా? ఎదుటి వాడి కళ్ళల్లో భయం చూస్తే చాలు నాకు ధైర్యం వచ్చేస్తుంది. బాగా అయింది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. టీసీ ఇచ్చి పంపించేశారా? ఇంకా పనే ఉంది. ఊరి మీద పడి ఊరేగు. వాళ్ళంటే టీసీ ఇచ్చి గంటేశారు. నేనెక్కడ గంటను? తినడం, రోడ్డెక్కడం, గొడవలు పడ్డం. ఏంటి చికెనా? మా అమ్మ అందరమ్మలానే చాలా మంచిది. కోపం వస్తే కూరగాయలు బాగా కట్ చేస్తుంది. మటన్ కైమా పీకల లెక్క మెక్కి గాడిదలాగా ఊరేగు. పనే ఉంది. ఆమ్లెట్ వేసుకో. మీరేం పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. పొద్దున్నెళ్ళి సాయంత్రం రావడం. మీకేం తెలుస్తుంది నా బాధ? చచ్చిపోతాను ఇక్కడ. కర్మ, కన్నవాడు అలా అయిపోయాడు, కట్టుకున్నవాడు ఇలా అయిపోయాడు. ఈయనే మచ్చ బలరాం, మా నాన్న. ఎవరి మీద కోపం వచ్చినా తన మీద చూపించుకుంటాడు. మనకు టీసీ వచ్చింది కదా, నాన్న కోపం వచ్చింది, బ్లేడ్ దిగింది. చిన్న టెటాల్ బట్రా. డెటాల్ బాటిల్కే దెబ్బలు తగలకుండా తీసుకొస్తున్నాడే వీడే, మా తమ్ముడు. కొంచెం వెతగాడులేండి. ఒకసారి లెక్కల టీచర్ ఈయన కొట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇదే మా సెంటర్, మైసమ్మ సెంటర్. ఇక్కడ గొడవలు కొట్లాట్లు చాలా కామన్. ఇక్కడ ఎవరినైనా హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద డిగ్రీ గూండాగిరి. ఇక నుంచి ఇదే నా కాలేజ్, క్లాస్ రూమ్. और एक चाय। रेफिनो इंकोट बिकरा मस्त इచ్చారు ఐటమ్ గానికి. ఐ నీడ్ ఎ బ్యాడ్ గ్యాంగ్. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం కలుసుంటారు. లేకపోతే అని జుట్టేంది అని ఐటమ్ ఏంది 3 నెలల నుంచి చూస్తున్నాను కొడదామని టైం లేకుండే. రా కూర్చో. రే జరుగు అన్నా. తినగాడని మళ్ళీకనే మంచి డేర్. రే సీను టీ తాగుతావా? సిగరెట్? కాలేజ్లో కొడితే టీసీ ఇచ్చారు, ఇక్కడ కొడితే టీ సిగరెట్ ఇస్తున్నారు. సీను మన గ్యాంగ్ రా. హాయ్ హాయ్ హాయ్. వీడి పేరు చేతక్ రాజు. వీడికి చేతక్ కంటే ప్రాణం. తుడి చేతి ఎక్కువ, తోలేదు తక్కువ. స్టాండేషన్ పడి మీద కూర్చోద్దాం. నిజాలు లేపారా నీకు? దిగువా నుంచి. వీడి నాంపల్ సత్తి. వీడి కత్తులు పిచ్చి. వీడికి దొరద పెట్టినా కత్తును కొక్కుంటాడు. మామా గొడ్డుంటేనే 100 రోజులు ఆడిందంటే కత్తుంటే సంవత్సరం ఆడుతుంది మామా. వీడి పేరు దస్తగిరి. యాదవ్. వీడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదు. మామా తెలుగు నాలా బాడీ ఉంటేనా? 6లు కాదు మామా, తెల్లు కొట్టాడు. వీడు దుబాయ్ గాడు, దేన్ని ఒప్పుకోడు. కొడతాకే బాడీ కాదు బ్యాట్ ఉండాలి. బ్రెయిన్ వాడు. వీడే ఈ బ్యాచ్ లీడర్. పేరు వాలి. వాలిపోవడం వీడి వీక్నెస్. వీడికి ఎప్పుడూ సపోర్ట్ కావాలి. ఏమ్రా మళ్ళీ ఏందో వాళ్ళకి ఎప్పుడు నా సపోర్టే కావాలి. వీడు నల్ల మలేష్, గోపి టైపు.
అసలు ఇదో గ్యాంగు వీడో లీడరు అనుకోవడం కారణం వీడే. చూసినారా మెల్లగొట్టన్నా ఏం కదా ఎత్తుకొచ్చింది కదా టేస్ట్ ఎట్లుందని ఇప్పుడు వస్తుంది కదా ఏంద్రా అన్న పెట్టు ఏం తిట్టున్నారా అన్న కొత్త నాన్నకేంద్ర నువ్వు అట్టన్నా. కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది. ఇప్పుడు కానీ ఆటగా గొడవ ఉంటే ఇది యమహా బ్యాచ్. ఈ బ్యాచ్కి మాకు అస్సలు పడదు. ఎందుకంటే వీళ్ళది ముందు స్ట్రీటు మా వెనక స్ట్రీటు. అది జాలదేటి కొట్టుకోవడానికి. రేయ్ ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా. 1 minute రండ్రా. నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా? అరే ఆ పుట్ట నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనకుండా నేను చూసుకుంటాడు, రెడ్డిగా నాడేసుకుంటాడు, ఆ రాజాని మాట సత్య చెల్లికి నేను లైన్ వస్తున్నా. సరే మిగతా అన్న చూసుకుంటాడు, అనకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే. లక్ష్మణ్ చెత్త కింద కొట్టిండ్రా, మీరు ఉండాల్సిందే. ఏట్రా ఆన్సోతారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా? నేను వెళ్ళబోతే ఆడనే వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేను రా కొట్టింది. లాస్ట్ లో చిల్ల దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను. కరెక్ట్ ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇంకో కాంటే చూడు, దెబ్బలు చూడు. ఆలు కొట్టినవే. ఏంటి ఆలు కొట్టారా? ఎటకారంగా ఉందా? నేను కొట్టాను. ధర పాన్ షాప్ అని అడుగుతాం. ఏంటో నిజం చెప్తారా? ఎన్ని అబద్ధాలు? నేను కొట్టాను. గొడవకు వస్తున్నా. గొడవ అయితే ఇంకో ఆ రూట్ లో రాక మళ్ళీ ఓకే మాసలేదు. మాకు చెప్తాను కదా. లేడా నేను చెప్తాను కదా. ఎలాండి హలో నువ్వు రారా. శతకలు లేవు కొట్టేసారట. ఓరిడియమ్మ దీనికి ఎడుతాడు ట్రేడు. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావు అంటావేంటి? నువ్వు కొట్టావు. నువ్వు కొట్టానంటావేంటి? నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు. అదేదో ఇందాకే చెప్పొచ్చు కదా. ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి. కూర్చున్నామంటారు మామూలు కూడా చక్కని కొట్టాడు. నువ్వు కంపెనీ ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు. దీనికి లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. చేత కూర్చుకున్నారా? ఎవరాడు? అదే లీడర్ అని కాడు, అంతా కొట్టిడు. ఏంట్రా మామిడి బైక్ లాక్కున్నారంట, అడిగితే కొట్టారంట. ఏంట్రా?
కాంపిటీషన్ అంటే ఇష్టం. ఎప్పుడు ముందుండేవాడే లీడర్. నౌ ఐఎమ్ ద లీడర్. ఏంట్రా బతకాలం లేదా? ఆయన కొడుకు కొట్టాలరా, కానీ మనం కొట్టాను తెలియకూడదు. ఓ పని చేస్తే గణేష్ గడి బ్యాచ్తో కొట్టిస్తే వాళ్ళు కొడితే మన సాటిస్ఫాక్షన్ ఏంట్రా. ఓ పని చేద్దాం, ముసుకేసి కొట్టేద్దాం. అది నేను జడ్జి గారితో మాట్లాడాను. ఎల్లుండే కేసు హీరింగ్ ఉంది. మీరు ఎంత సారా వచ్చేసి అవునరా, మనం కొట్టాను వాడికి తెలిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా? బిడ్డ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ను. డబ్బులు తీసుకున్న అవుతుంటానని గ్యారంటీ లేదు. ఏముందా నీ దగ్గర? 20 రూపాయలు సార్. ఇదేంద్రా? ఇది గుడ్కా సార్, మస్తు ఉంటుంది సార్. నెయిల్ కట్టర్ సార్. కచ్చా కొరుక్కుంటావురా? ఇందా కొట్టావు సార్. ఏముందిరా నీ దగ్గర? ఏంద్రా ఇది? మల్లికాశరం. మరి ఇదేంద్రా? కండం సార్. స్ట్రాబెరీ. ఎందుకురా? హెల్మెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. అరే నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా? డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చొని మనం చేసిన అవుతున్నారు ఎవరాళ్ళు. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నా. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో కొట్టలేదు. మా అమ్మ కూడా ఫస్ట్ టైం పోలీసుల పవర్ ఏంటో తెలిసింది. అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది. ఆడే లడ్డానంటే మాణిక్యం రైట్ హ్యాండ్. మాణిక్యానికి ఇంత ఎత్తంతా మొన్ననే మర్డర్ కేసులో జైలుకోవచ్చిండు. ఏం కాదర్ పొట్ట మస్తు పెంచున్నావు. ఏం లేదన్న, రాత్రి పూట బీర్లు ఎక్కువ అయిపోయినాయి అన్న. పోరగాళ్ళ కోసం వచ్చినావనే రే అలా వదిలేయి అన్న. ఈ పోరగాళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నా. ఇంతవరకు మాకు లేనిదేంటో అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ అది ఉంటే ఎవడైనా సలాం చేస్తాడు. సో వీ నీడ్ బ్యాక్గ్రౌండ్. పైసలు అందుకే అడుగుతున్నా, లేకుంటే అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న, నేను మల్లేష్ గారిని. శేఖర్ అన్న నాకు బాగా తెలుసు. శేఖర్ అన్న చిన్నప్పటి నుంచి దోస్తు. అన్న నమస్తే అన్న. కొంచెం అడిగిపోయారు అదే. ఎంత అడిగిరా? 1000 రూపాయలు అడిగినా. నా దందా తెలుసు కదా. 1000కి 3000. బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి. ఇచ్చేస్తా అన్న. నేను నిన్నమ్మా. ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు, జాఫర్ అన్న. నేస్తాను. సరే తిన్నావో ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. నువ్వు సూర్యుని ఉంటావా? అవును. నువ్వు సూర్యుని ఉంటావు కదా. ఊళ్ళో గొడవలన్నీ ఈడికే కావాలి. ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు. 3000 కాదు కదా, 300 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రాణం తీసే. ఆ ఫ్యాన్సీ షాప్ లో పనుందని మావే చెప్పారు. చేసుకొని చావచ్చుగా. అలాంటివి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుంటే మా కిందికి కష్టాలు కర్మ కాకపోతే నువ్వు జన్మకు బాగుపడవురా.